నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా లాభాల్లోనే నడుస్తున్నాయి. అయితే నిన్న ఏంటంటే కొంత లాభాలను స్వీకరించడం వల్ల కొంత నష్టపోయిన మాట వాస్తవం. అయితే మరి ఈరోజు ప్రస్తుతం లాభాల్లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, మనకు ఆల్రెడీ మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఫాలో అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు మాట్లాడడం కేవలం మొబైల్లోనే మాట్లాడండి. మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మాకేంటంటే వాటిలో స్టాక్ సరిగ్గా వినిపించటం లేదు. ఇప్పుడు మీకేంటంటే ఎనలిస్ట్ గారు సరిగ్గా స్టాక్ వినిపించకపోతే సో మేము రాంగ్ గైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఏంటంటే మీకు వినపడడం కాదు, ఇక్కడ ఎనలిస్ట్ గారికి వినపడాలి. కాబట్టి దయచేసి మేము సార్ మరొకసారి మీరు స్పెల్లింగ్ చెప్పండి, లేదనుకుంటే కోడ్ నెంబర్ చెప్పండి అంటే దయచేసి అది ప్రిపేర్డ్గా ఉంటే మీకు కరెక్ట్ సలహా సూచన ఇవ్వగలుగుతాం. లేకపోతే ఏంటంటే దాంట్లో ఏంటంటే అటంటే ఇటు ఇటంటే అటు ఏదైనా ఏంటంటే మరి అలాంటి నిర్ణయం ఆర్థికంగా మనం తీసుకోకూడదు కదా. సో తప్పనిసరిగా మీరు మాకు సహాయం అందించండి. తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి, మొబైల్లో మాత్రమే మాట్లాడండి. కొద్దిగా ఏంటంటే మాకు వినపడలేదు అంటే ఖచ్చితంగా క్లియర్గా చెప్పండి. సో అది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్లో చూసి మీరు 10 గంటల 30 నిమిషాల తర్వాత వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మానంపట్టి గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మూర్తి గారు. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్ మరి నిన్న స్టాక్ మార్కెట్స్ కొంత నష్టాల్లో ఉన్నాయి. అయితే ఏంటంటే ఈరోజు మళ్ళీ స్టాక్ మార్కెట్ పుంజుకున్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. సో హాఫ్ మినిట్ అసలు ఏంటి సార్ స్టాక్ మార్కెట్ బ్రీఫ్ ఎట్లా ఉండింది? సో Q2 అనుకున్నాం, Q2 స్టార్ట్ అవుతుంది. ఇవాళ మార్కెట్ అయిన తర్వాత TCS రిజల్ట్స్ వస్తాయి, దాన్ని బట్టి డైరెక్షన్ ఉండొచ్చు. రిజల్ట్ స్టార్ట్ అయినట్టే లెక్క సార్. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదేమైనా ఒక 25,000 లెవెల్ కట్ కాలేదు, 25,000 అబోవ్ ఉంది. సో 25,000 అబోవ్ ఉండొచ్చు అనేది. ఏది ఫుల్ లెంత్గా రావాలంటే మేము 25,150 దాటాలనుకున్నా, 150 అబోవ్ క్లోజ్ అయితేనే అప్పుడు మళ్ళీ మనకి 25,648 అంతకుముందు హై అక్కడ దాకా వెళ్ళాలి. అది కనుక క్రాస్ అయ్యి అబోవ్ క్లోజ్ అయితే దెన్ ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై 26,300 అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే చిన్నగా ఈ లెవెల్స్ దాటితే అక్కడ వరకు ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ డౌన్లో కూడా లెవెల్స్ కింద డౌన్ లెవెల్స్కి రావట్లేదు. సో డెఫినెట్గా ఇది ముందుకెళ్ళే ఛాన్సే ఉంది కాబట్టి బూస్ట్ ఇంకా ఉంది మార్కెట్లో. ఆర్బీఐ గవర్నర్ గారికి ఇచ్చిన బూస్ట్ ఇంకా ఉందనిపిస్తుంది. కాకపోతే H1B ఇవన్నీ ఇష్యూస్ డైల్యూట్ అవుతున్నాయి, కోర్టులో పిల్లులు పడుతున్నాయి. ఆ కోర్టు ఏం చెప్తుందా అనే దానికోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మార్కెట్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఏదేమైనా పడట్లేదు కాబట్టి పైనే ఉంది. సో డెఫినెట్గా ఈ IPOs ఎక్కువ వస్తున్నాయి, టాటా క్యాపిటల్ కూడా ఉంది, కానీ రెస్పాన్స్ పెద్ద రాలేదు. ఇన్స్టిట్యూషన్కి 2 times అయింది. అంటే ఇన్స్టిట్యూషన్కి, రిటైల్కి 1.1% పెద్ద రాలేదు, రెస్పాన్స్ పెద్ద రాలేదు. సో నెక్స్ట్ LG ఎలక్ట్రానిక్స్ అంటే ఎక్కువ ముబ్బడిగా IPOs ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆ మనీ అనేది అటు పోతుంది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఈ ఎవరైనా ఆచి తూచి, ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని తగ్గుతున్నాయి, లిస్టింగ్ తర్వాత గెయిన్స్ తీసుకొని తగ్గుతున్నాయి. సో కొత్త కంపెనీలు కాబట్టి డెఫినెట్గా మనం మంచి కంపెనీలు అయితే లిస్టింగ్లోనే కొనుక్కోవచ్చు. ప్లస్ రిక్వెస్ట్ ఏంటంటే అన్లిస్టెడ్లో కొనుక్కోకూడదు అనేది మనం అనుకుంటున్నాం. అన్లిస్టెడ్లో అయితే విపరీతంగా రేట్లు డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇవి చేయకుండా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, గ్రోత్ ఉంది, కంపెనీస్ బాగుంటాయి అనుకుంటే డెఫినెట్గా అలాంటివి సెకండరీ మార్కెట్లోనే కొనుక్కోవటం దాని అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే గ్రోత్ అనేది ఎంత పర్సంటేజ్ ఓపెన్ అయింది, గ్రోత్ రావాలంటే సెకండరీ మార్కెట్లోనే రావాలి. ఆ కంపెనీ చూపించాలంటే సేల్స్ పెరగాలి, మార్జిన్స్ పెరగాలి, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర జాగ్రత్తగా వాళ్ళు అడిగేయాలి, అప్పుడు కదా ఉండేది. సో కంపెనీస్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో డెఫినెట్గా మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, రైట్ అండి. సో అదండి మార్కెట్ బ్రీఫ్. సో ఏంటంటే ప్రస్తుతం ఫస్ట్ కాలర్ అండి యోగేష్ గారు, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ అది మార్చిప్స్ అండి. మార్చిప్స్ అది 245 తీసుకున్నాను సార్. అంటే ఉంచుకుందాం అనుకున్నా లాంగ్ టర్మ్ లా, ఇంకా దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేద్దా సార్? మాసిప్ లేటెస్ట్ సెమీ కండక్టర్ ఇది 245 అన్నారు, 281 ప్రాఫిట్లోనే అన్నారు. మీకు లాంగ్గా షార్ట్ అయితే మీకు 310, 315 దగ్గర అమ్మేసుకోండి. లాంగ్ అయితే మీకు డబల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. డెఫినెట్గా ఎప్పుడు వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు. లాంగ్ అయితే మటుకు మీరు 245 అన్నారు అంటే 500 వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ. రైట్ సార్. సార్ మరో కాల్ అండి కృష్ణారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు. గుడ్ మార్నింగ్ మోద్ గారు. గుడ్ మార్నింగ్ అండి.
సార్ నా 2 స్టాక్ సార్. చెప్పండి సార్. సార్ సిఎస్బి ఎథడ్రాల్ బ్యాంక్ సిఎస్బి 394 కొన్నాను సార్. ఓకే. అదొకటి గ్రావిటీ ఇండియా 1942 1942లో కొన్నాను. ఓకే. అది సిఎస్బి రేట్ వచ్చింది అమ్మేమంటారు సార్? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. బ్యాంకులు కొంచెం పెరగచ్చండి. బ్యాంకులు కొంచెం అవుట్ స్టాండింగ్ వాళ్ళు కూడా బిజినెస్ అవుట్ స్టాండింగ్ బాగా ఇచ్చారు. అన్ని బ్యాంకులు కూడా బాగానే ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే ఉండొచ్చు. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు దాదాపుగా 440 దాకా రావచ్చు. కొంచెం వెయిట్ చేయండి సార్. 430 to 440 రేంజ్లో అమ్ముకోండి. ట్రెండ్ అప్పే ఉంది కాబట్టి కొంచెం ఆగండి. ప్లస్ పాజిటివ్ పారామీటర్స్ కూడా పాజిటివ్, బ్యాంకింగ్ కూడా పాజిటివ్ ఇచ్చింది కాబట్టి బిజినెస్ అవుట్లుక్. సో డెఫినెట్గా కొంచెం ఆగండి సార్. తర్వాత గ్రావిటా అన్నారు. గ్రావిటా లాస్ట్లోనే ఉన్నారు. 1554 ఉంది, 0.36%. ఇది కొంచెం డౌనే ఉంది సార్. ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. మీరు యావరేజ్ చేసుకోవాలన్నా కొంచెం ఆగండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ కళ్యాణ్ జ్యువెల్స్ ఒకటి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి సార్, పవర్ గ్రిడ్ ఒకటి సార్. ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. పవర్ గ్రిడ్ ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. జేఎస్డబ్ల్యూ అన్ని ఫ్రెష్ బయింగ్ అండి. అవునండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్స్ కొంచెం టైం పట్టుద్ది అనుకున్నాం. 537.42%. ఇది కొంచెం కన్సాలిడేషన్ అంటే 50 days డిఎంఏ కన్సాలిడేషన్ అంటే పైకి పెరగట్లేదు, కిందకి పడట్లేదు, వీక్గా లేదు, స్ట్రాంగ్గా లేదు. సో ఎప్పుడైతే 570 దాటిందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. కొంచెం వెయిట్ చేయొచ్చు. ఈ ఎనర్జీ స్టాక్స్ కొంచెం టైం పడతాయి. పవర్ గ్రిడ్ 283 అన్నారు, ఫ్రెష్ బయింగ్ అన్నారు కాబట్టి ఇది కొంచెం డౌన్ అవుతుంది సార్. డౌన్లే ఉంది, ఇంకా ట్రెండ్ డౌనే ఉంది, కొంచెం ఆగండి. కళ్యాణ్ జ్యువెలర్స్ 483.28% న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం మీరు 510 కనుక క్రాస్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. దెన్ అప్పుడు మీకు 610, 650 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి. అనిల్ గారు కరీంనగర్, నమస్తే అండి. ప్రభు గారు నమస్తే, చెప్పండి సిఐ సార్. సార్. కట్ అయింది, మళ్ళీ చెప్పండి. ఐఎఫ్సిఐ సార్. ఐఎఫ్సిఐ సార్ ఎంతలో? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సార్. ఓకే. ఐడిఎఫ్సి సెకండ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఓకే. అవునండి. ఓకే అండి. సార్ ఇది ఐఎఫ్సిఐ ఒకసారి ఫండమెంటల్ ఒకసారి చెప్తారా సార్? ఇది లాంగ్ టర్మ్ నుంచి అదే పొజిషన్ లో ఉందండి సరే, ఇది 11 రూపాయలు కొన్ని సంవత్సరాలు ఉంది. ఇది కొన్ని సంవత్సరాలు ఉంది 11 రూపాయలు. మూమెంట్ ఇప్పుడే కొంచెం వచ్చింది. పెద్ద ఫండమెంటల్ నేనైతే దీంట్లో పెద్ద ఫండమెంటల్ ఏమి ఉంటుంది అనుకో లేదు. చాలా సంవత్సరాలు కొట్టి తోసినా కానీ ముందుకు రాలేదు. సో ఇప్పుడు కానీ కొంచెం మూమెంట్ వచ్చింది. అది కూడా మీకు 70 దాకా వచ్చి వెనక్కి వస్తుంది. ఇది కొంచెం డౌనే ఉంది. ఇంకా ఇది కొంచెం అంటే ఫండమెంటల్స్గా ఉన్నాయి అవి. అలాంటి ప్రైస్ కిందకు వచ్చినప్పుడు అలాంటి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇది లాంగ్ టైం పెట్టుకుంటే మనం పెట్టుకున్న టైము మనకి రిటర్న్స్ రాకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అన్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మూమెంట్ లేని బ్యాంకు. సో ఎక్కడ చూసినా ఆ రేంజ్లోనే ఉంటుంది. అసలు యాక్చువల్గా 150 పైన ఉండాలి. అండర్ పెర్ఫార్మ్ అనుకోవచ్చు ఇది. సో మిగతాదంతా బాగానే ఉన్నాయి, పెరగట్లే. అంటే ఫ్యూచర్లో ఏమవుద్దంటే చిన్న బ్యాంకులు మెర్జ్ అయిపోతాయి. ఇది కూడా ఫ్యూచర్లో ఉండొచ్చు. ఎందుకంటే ప్రైవేట్లో 2 ఉంటాయి, గవర్నమెంట్లో 2 ఉంటాయి మెయిన్. సో మొత్తం మెర్జ్ అయిపోతాయి. సో లాంగ్ హోల్డింగ్ అట్లా పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం. కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ మీ 2 సెలక్షన్ ఆఫ్ స్టాక్స్ కూడా కొంచెం ఇదిగానే ఉన్నాయి సార్. దయచేసి ఏమనుకోకండి, మీరు సెలక్షన్ మంచి స్టాక్స్ సెలెక్ట్ చేయండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో నాగబాబు హైదరాబాద్ అండి, నమస్తే అండి. నెట్వర్క్ టెక్నాలజీ అండి. ఓకే అండి. ఎంతలో కొన్నారు సార్? కొన్నాను సార్. ఫ్రెష్ బయింగ్ ఫ్రెష్ బయింగ్ బాగా పెరిగింది కదండి, బాగా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కొంచెం ఆగండి సార్. కొంచెం డౌన్ అయినప్పుడు రీట్రేస్మెంట్ అయింది. ఎందుకంటే 4600 దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి రివర్స్ అయితే కొంచెం ఛాన్స్ ఉంది, కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ఆగండి. ఏదంటే బాగా, ఎందుకంటే లోవర్ కన్సల్టేషన్ బాగా తీసుకొని మీకు ఎక్కడి నుంచి అంటే కింద నుంచి బాగా పెరిగింది. 1972 నుంచి పెరిగింది. ఇప్పుడు కొనటం కూడా కరెక్ట్ కాదు, కొంచెం ఆగండి. ఎందుకంటే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ బ్రేక్ డౌన్ స్టాక్స్, బాగా పడిన స్టాక్స్, లేకపోతే న్యూస్ ఉండి నెగిటివ్ న్యూస్ ఉండి పడిన స్టాక్స్, ఫండమెంటల్గా ఉన్న స్టాక్స్ అట్లాంటి. ఇది కూడా మంచిదే, బట్ పెరిగి ఉంది అది ఆల్రెడీ. ఇంకా పెద్ద మూమెంట్ లేదు. ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి కొంచెం రిట్రేస్మెంట్ అయినా కొనండి సార్. రైట్ సార్. సార్ మరో కాల్ రండి. నాగరాజు గారు హైదరాబాద్, నమస్తే అండి. నమస్తే సార్. ఏ సార్, ఏ స్టాక్స్ కోసం సార్? సార్ మా స్టాక్స్ ఎన్ఎస్సి గురించి రిగార్డింగ్ మన విజయ డయాగ్నోస్టిక్ కానీ ఇండియా ల్యాబ్స్ కానీ ఇవి గత 2 months నుంచి ఏం పికప్ కావట్లేవండి సార్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే మార్కెట్ ఏమంత ఇది లేదు. మైనస్ నిఫ్టీ రిటర్న్స్ కూడా మైనస్లోనే ఉన్నాయి. స్టాక్స్ అన్నీ ఇదిగానే ఉన్నాయి.
సో లాస్ట్ ఇయర్ ఎవరు పెట్టినా ఈ సంవత్సరం లోపల ఎవరు పెట్టినా మన పోర్ట్ఫోలియో తీసుకుంటే మైనస్లోనే ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం అలానే ఉంటుంది. సపోజ్ 1-2 ఇయర్స్ అట్లా ఉన్నా మళ్ళీ తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్లో నెక్స్ట్ 1 ఇయర్లో ఈ 2 సంవత్సరాలు కానీ 1 ఇయర్ ముందుది కానీ 2 కలిపి వస్తాయి. మనకి పేషెన్స్ ఉండాలా. మంచి స్క్రిప్ట్స్ వింతా ల్యాబ్స్ మంచిదే, కొనుక్కోవచ్చు, ఏం డౌట్ లేదు. అది పెరిగినప్పుడు కూడా బాగా పెరుగుతుంది, తగ్గినప్పుడు కూడా బాగా తగ్గుతుంది. సో వింతా ల్యాబ్స్ మీరు కొన్నారు కాబట్టి కొంచెం తగ్గింది అంటున్నారు, కొంచెం వెయిట్ చేయండి, వింతా ల్యాబ్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఏదైనా లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. రేంజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోటి రేంజ్ బౌండ్ చూడండి. రీసెంట్ హై ఎంత, రీసెంట్ లోస్ ఎంత, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఏంటి, లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే సరిపోద్ది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు గూగుల్ తల్లి చేతిలో ఉంది, ఎవరు అవసరం లేదు, మీరు అవి చూస్తే చాలు పారామీటర్స్. ఇంకా డీప్ డైవ్ అంటే మేము మా లాంటి వాళ్ళు కొంచెం సలహా ఇస్తాం. అదే నెంబర్ ఉంటుందండి, నెంబర్ మీద కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. అలాగే సార్ మరొక కాల్ రండి, మహేష్ గారు హైదరాబాద్. నమస్తే అండి మహేష్ గారు. నమస్తే సార్, మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి, సార్ త్రీ స్టాక్ సార్. చెప్పండి సార్. ఒకటి పాలీ మెడిక్యూర్, ఒకటి పాలీ మెడిక్యూర్, ఓకే. ఇంకొకటి వచ్చి టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ, ఓకే. ఇంకోటి సార్. ఇంకొకటి వచ్చేసి రిసెంటెన్ గ్లోబల్. రిలయన్స్ గ్లోబల్. ఇంకోసారి చెప్పండి. వేదాంత గ్లోబల్. కాదు సార్, రిలయన్స్ REUN. మీ సౌండ్ క్లారిటీ సార్ క్లారిటీ లేదు సార్. సరే ముందర ఈ రెండు వినండి. టాటా ఎలక్సీ వచ్చేసి 5454 ఉందండి. ఒక్క నిమిషం సార్, న్యూట్రల్ ఉంది ఇవాళ. టాటా ఎలక్సీ మీకు లాంగ్ హోల్డింగ్ బెస్టే. ప్రస్తుతానికి 5500 అంటే 600 బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. అక్కడి నుంచి పెరిగే ఛాన్సులు ఉంటాయి. లాస్ట్ ఇది కూడా కొంచెం మనం లాస్ట్ క్వార్టర్ చూస్తే మీకు కొంచెం తగ్గినాయి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఈ క్వార్టర్ Q2 బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందరు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఈ టర్మ్లో అన్ని కంపెనీస్ కూడా కొంచెం ఇవ్వచ్చు. ఐటీఏ కొంచెం డౌట్ ఉంది, మిగతా సెక్టర్స్ అన్నీ బాగా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అవునండి. నెక్స్ట్ పాలీమెడిక్యూర్ అన్నారు. పాలీమెడిక్యూర్ 1909 న్యూట్రల్ ఉంది. ఇది కూడా ఇది కొంచెం టైం పడుతుంది సార్. ఇది 1950 క్రాస్ అయినప్పుడు కొనండి సార్, ఫ్రెష్ బయింగ్ అయితే. రైట్ సార్. సార్ అదండి సూచన. సో మరొక కాల్ అండి, నాగార్జున గారు కుకట్పల్లి నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ మీరు చాలా ఎనర్జీగా ఉన్నారు. ఉదయం చూస్తే చాలా, మాకు కూడా ఉదయం అంతా అట్లా ఉండాలని. అయ్యో థ్యాంక్ యూ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ సీక్వెన్స్ సైంటిఫిక్ కోడ్ సార్. ఓకే. AMSL అంటే ఆర్టమిస్ మెడికల్ కేర్ అండి సార్. AMSL. 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 ఎక్కడ బై చేయొచ్చు సార్, బయింగ్ ప్రైస్? 1 సెకండ్. AMSL అనేది ఆర్టమిస్ ARTEDEMIS. ARDEMIS. ఆర్డిమిస్. ARTE సార్, ARTEMIS. ఆర్టిమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, అదే కదా సార్? ఓకే. ఇది 1 సెకండ్. ఆర్టిమిస్ మెడికేర్స్ అంటే 236 ఉంది. కొంచెం బ్రేక్అవుట్ కొనొచ్చు సార్. ఫ్రెష్ బయింగ్ అయితే కొనొచ్చు, ఎంటర్ అవ్వండి. మీకు 280 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని ఇప్పుడు మూమెంట్ వస్తుంది. ముందుదేమన్నారండి? ముందు మనము AMSL ఒకటి చెప్పారు, సీక్వెంట్ ఐక్యూ. ఓకే. సీక్వెంట్ సైంటిఫిక్ వచ్చేసి మీకు 217.56 అండి. ఇది కొంచెం బాగా పెరిగింది సార్, కింద నుంచి బాగా 235 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే ఆ రేంజ్ వరకు కాకండి, ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్. ఎస్ సార్. సార్ నాగార్జున గారు అదండి సూచన. సో సార్ మరొక కాల్ అండి, యుగంధర్ గారు నెల్లూరు నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వచ్చే. ఎస్ సార్ చెప్పండి. సార్ యాంకరింగ్ బాగుంటుంది సార్, యాక్టివ్ గా హుషారుగా చెప్తారు యాంకరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ ప్రభు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం లేదు సార్, నాకు 2 స్క్రిప్ట్ చెప్పండి సార్. ఒకటి వచ్చేసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సార్. ఓకే. అది యాక్చువల్ గా 245 తీసుకున్నారు, 300 షేర్స్ తీసుకున్నారు సార్. ఓకే. లాంగ్ హోల్డింగా షార్ట్ హోల్డ్? లాంగా షార్టా సార్? లాంగ్ సార్, లాంగ్. ఓకే. ఓకే. ఇంకోటి వచ్చేసరికి పెట్రోనెట్ సార్, PNG. పెట్రోనెట్. ఓకే. అది ఇప్పుడు తీసుకోవచ్చా, పెట్రోనెట్ తీసుకోవచ్చా? ఓకే. జియో ఫైనాన్షియల్ లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మీకు 1000 అబోవ్ రావచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాబిలిటీస్ ఆర్ మోర్. సో ఎందుకంటే ఆర్పీ ఎక్కువ ఉంది వీళ్ళకి. ఫస్ట్ ఓల్డ్లో చూసిన ఇదే ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత చైనా వచ్చింది అది చూస్తే. సో డెఫినెట్గా మీకు జియో ఫైనాన్షియల్ లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి. డెఫినెట్గా మీకు 4 డిజిట్ చూస్తాం మనం.
ఏ లెవెల్లో అంటే మీరు మంచి రేట్లోనే కొన్నారు, ఇప్పటికీ ప్రాఫిట్లోనే ఉన్నారు. బట్ లాంగ్ హోల్డింగ్ అంటున్నారు కాబట్టి పెద్ద బుక్ చేసుకోవాల్సిన ఇప్పుడే వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి ఒక మామూలుగా 350-400 వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా కండిషన్స్ ప్రకారం కొంచెం తగ్గుతుంటే అప్పుడు ఏమన్నా మార్కెట్ మీకు తగ్గుతున్నప్పుడు ఆ స్క్రిప్ట్ తగ్గుతున్నప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. అట్లా కూడా చేయొచ్చు. లేదా లాంగ్ హోల్డింగ్ మీ టార్గెట్ 1000 అయితే 1000 దాకా ఉండొచ్చు లాంగ్ హోల్డింగ్ అయితే, అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో పెట్రోనెట్ అన్నారు 286 ఉందండి, ఇవాళ 0.6% ప్లస్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, తీసుకోవచ్చు. మీకు 310 దాకా రావచ్చు హోల్డింగ్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే మీకు కొంచెం తగ్గినాయి. డిసెంబర్ మార్చ్ క్వార్టర్ బాగానే ఉన్నాయి, సెప్టెంబర్ మీద కొంచెం తగ్గినాయి జూన్ క్వార్టర్. ఈ క్వార్టర్ బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషను. ప్లస్ దీనికి మెయిన్ కొంచెం కన్సల్టేషన్ తీసుకుంది, ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో దామోదర్రావు గారు ఒంగోలు నుండి లైన్లో ఉన్నారు. ప్రభు గారు, దామోదర్రావు గారు చెప్పండి. నమస్కారం సార్. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 700 ఉండదు సార్, 424 కొన్నాను. కార్ ట్రేడ్ ఉన్నాయి. ఎస్ సార్. రెండోది ఏంటండి? కార్ ట్రేడ్ సార్. కార్ ట్రేడ్. ఓకే. కార్ ట్రేడ్. ఉండాయి మోటార్స్ 150 ఉన్నాయి సార్. ఉండాయి మోటార్స్ అంటే 3 కొన్నారా లేకపోతే 3 ఫ్రెష్ బయింగ్ సార్? ఈ 2 అలాట్మెంట్ 424 కొన్నాం సార్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. ఓకే. అలాట్మెంట్ హుండాయ్ ఒకటి ఉంచుకోండి, తక్కువే వచ్చి ఉంటాయిగా. మామూలు లాంగ్ హోల్డింగ్ అయితే హుండాయ్ మోటార్స్ బాగానే ఉంది. కొంచెం పైనుంచి కూడా మీకు 2800 దాకా వచ్చింది, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఒకవేళ అమ్ముకుని అక్కడ అమ్ముకున్నా కొంచెం కింద కొనుక్కోవచ్చు కదా. అదే నేను చెప్పేది, ఏదన్నా దాని ఇది గమనించండి. ఎందుకంటే ఎంతవరకు వెళ్తుంది, తిరుగుతుందా, మళ్ళీ పాజిటివ్ బయింగ్ జోన్లో ఉందా, అది తిరుగుతున్నప్పుడు సెల్లింగ్ వస్తున్నప్పుడు అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని కింద కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే కొంచెం ఆగండి. ఇదైతే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అన్నారు 633 ఉంది, 1.5% డౌన్లో ఉంది. ఇది కూడా బాగా పెరిగిందండి డౌన్ నుంచి, దాదాపుగా 660-70 దాకా వచ్చి కొంచెం ఇదవుతుంది. ఏదైనా 700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 700 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కార్ ట్రేడ్ అన్నారు 2472, ఇవాళ కూడా 0.8% డౌన్ ఉంది. కార్ ట్రేడ్ కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, ఇదైతే కొనుక్కోవచ్చు. 2900 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఎక్కువ లాస్ట్ మీరు టెక్నికల్గా ఇది చూసినా టెక్నికల్గా బాగానే ఉంది, ఫండమెంటల్గా కూడా కొంచెం పర్వాలేదు, రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇదైతే ఎంటర్ కావచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. మరో కాలర్ అండి, మల్లికార్జున గారు, యాదగిరి గుట్టండి. నమస్కారం సార్. మల్లికార్జున గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇది టాటా సిల్వర్ ఈటీఎఫ్, అది లాంగ్ టర్మ్ బెటరా షార్ట్ టర్మ్ బెటరా దాని గురించి తెలుసుకున్నాం సార్. షార్ట్ టర్మ్ అనుకోవద్దండి, లాంగ్ టర్మ్ అనుకోండి. ఎందుకంటే కన్జంప్షన్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ ఇది పెరుగుతోంది. అంటే 75-80 వేల నుంచి 160 దాకా వచ్చింది దాదాపుగా. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నా భయపడాల్సిన పని లేదు. ఇదివరకు మనకి 75,000 వచ్చినప్పుడు స్ట్రక్చరల్గా పెరగలేదు, అప్పుడు కమోడిటీస్ పొజిషన్స్ కన్జంప్షన్ అప్పుడు లేదు, కమోడిటీస్ పొజిషన్స్ బట్టి పెరిగింది అప్పుడు. ఇప్పుడు కన్జంప్షన్ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి మీకు కొంచెం రిట్రేస్మెంట్ అయినా ప్రాఫిట్ బుకింగ్ అయినా భయపడాల్సిన పని లేదు. మీరు మోర్ దెన్ 5 to 8 years ఆ 10 years టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షలు దాటుతుందా అంటే 2 to 2.5 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కిందకు వచ్చినప్పుడు భయపడాల్సిన, ఎందుకంటే నేను హైలో ఉంది కాబట్టి చెప్తున్నా, ఎక్కడన్నా ప్రాఫిట్ బుకింగ్ వస్తే మీరు కొన్న వాళ్ళు ఎవరన్నా భయపడాల్సిన పని లేదు. కన్జంప్షన్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నట్టు, మైనింగ్ లేదు, ప్రొడక్షన్ లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. సో దానివల్ల వచ్చే కంపెనీలు కూడా సిల్వర్ వాడుతున్నారు కాబట్టి ఇది నా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మెటల్స్లో నెక్స్ట్ కొంచెం మూమెంట్ వస్తుంది కాపర్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొంత పర్సెంటేజ్ దాంట్లో పెట్టి కొంత పర్సెంటేజ్ కూడా కాపర్ కూడా అబ్జర్వ్ చేయండి. కాపర్ కూడా దాంట్లో కూడా ఫైర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రకాష్ గారు, హైదరాబాద్. నమస్తే అండి. ప్రకాష్ గారు, నెల్లూరు. Yes, sir. నమస్తే సార్. నమస్తే. వారి ఎనర్జీ ఎందుకు డౌన్ అయిపోతున్నాయి? ఒక ట్రెడిషనల్ ప్లేస్ విక్రమ్ సోలార్, విక్రమ్ ఐడియా ఆచారు, వీడు ఏ రేట్ లో బై చేయొచ్చు సార్? కొంచెం విక్రమ్ సోలార్, మూడోది ఏంటండి? ఐడియా. విక్రమ్ ఐడియా. అది హలో. ఎస్ సార్,
చెప్తారండి. విక్రమ్ సోలార్ వచ్చేసి మీకు 322 ఉంది సార్, ఇవాళ ప్లస్లోనే ఉంది. విక్రమ్ సోలార్ ఫ్యూచర్ కంపెనీ అనుకోవచ్చు. సోలార్, ఈవీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ మీకు ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకోవచ్చు. వారి ఎనర్జీస్ కూడా అదేనండి. వారి ఎనర్జీస్ ఎక్కడ స్టాక్ అంటే ఎక్కడ పెరిగింది, విపరీతంగా పెరిగింది. అది ప్రాఫిట్ బుకింగ్లో ఉంటారు కదా. ఇప్పుడు సిల్వర్ కూడా అదే అనుకుంటున్నాం, బాగా పెరిగింది కాబట్టి తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడో చోట ఎవరో చోట ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఉండరు కదా. ఇంతమంది కొన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంటారు కదా, అట్లా కొన్నప్పుడు కొంతమంది చేస్తుంటారు. అట్లానే ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది, భయపడాల్సిన పని లేదు. ఇది ఫ్యూచర్ స్టాక్ ఇది వారి కూడా. అది మూడోది ఐడియా అన్నారు, అది కొంచెం ఆగండి సార్, అది కొంచెం వీక్గానే ఉంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి. హరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ బిహెచ్ఎల్ మేము 290లో తీసుకున్నామండి. అది బాగా తగ్గుతుంది, దాన్ని ఉంచుకోవాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా సార్? బిహెచ్ఎల్ ఓకే. బిహెచ్ఎల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆర్డర్స్ విపరీతంగా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే బయట నుంచి కూడా యూరోపియన్ కంట్రీస్ కూడా బిహెచ్ఎల్ కూడా వస్తున్నాయి కొన్ని. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఏం పర్వాలేదు. మీకు ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, 240 అక్కడ పైకే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో ఏదైనా మీకు లాంగ్ హోల్డింగ్ 300-350 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ అయితే, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మహేష్ గారు హైదరాబాద్. నమస్కారం అండి మహేష్ గారు, రాజమండ్రి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్. సార్ నమస్తే సార్. సార్ అది హిందుస్థాన్ కాపర్స్ చేస్తున్నాయి సార్. హిందుస్థాన్ కాపర్, హింద్ కాపర్. అవును సార్. ఓకే, ఎంతలో ఉన్నాయండి? సార్ ఇది 300 రేంజ్ లో ఉన్నాయి సార్. 361 అంటే ప్రాఫిట్లోనే ఉన్నారు మీరు. 361 అంటే ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంది, కొంచెం పెరిగి హోల్డ్ చేసుకోండి సార్, ఇంకా కొంచెం వెయిట్ చేయండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ హిందుస్థాన్ కాపర్ గురించి. సో సార్ ఇది ఏంటి సార్ ఏంటి? సాంబశివరావు గారు హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అండి సాంబశివరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు గోవా కార్బన్ ఒకటి 50% లాస్ లో ఉన్నా సార్. గోవా అది గోవా కార్బన్ అది తీసుకొని కూడా 7-8 ఏళ్ళు అయింది సార్. 450. తర్వాతనేమో టీవీఎస్ సప్లై చైన్ వచ్చేసి 50% లాస్ లో ఉంది. దాన్ని యావరేజ్ చేయొచ్చా? టీవీ సప్లై చైన్ గుడ్. ఈ రెండు గురించి తర్వాత సార్ ఐటీసీ హోటల్స్ కూడా అది 30% లాస్ లో ఉన్నారు సార్. సార్ దాని గురించి కూడా చెప్పరా, దాన్ని యావరేజ్ చేయొచ్చా? ఐటీసీ హోటల్స్ వచ్చేసి 215 ఉందండి. మీరు లాస్ట్లోనే ఉందన్నారు, ఇంకా డౌనే అవుతుంది సార్, ఇంకా డౌన్ ట్రెండే ఉంది బాగా. 210 కట్ అయితే ఇంకా కిందకే వచ్చు. మీరు యావరేజ్ చేయాలంటే కొంచెం ఆగండి. టీవీఎస్ సప్లై చైన్ అన్నారు, 126 ఉంది, 0.26% ప్లస్లో ఉంది. ఇది కూడా డౌన్ ట్రెండే ఉంది సార్. ఆల్రెడీ ఉంటే కనుక ఉండండి, ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడే వద్దు. తర్వాత గోవా కార్బన్ అన్నారు, ఇది మీకు 452 నడుస్తుంది. ఇది కొంచెము పెరిగే ఛాన్స్లే ఉన్నాయి సార్. కొంచెం అంటే లాంగ్ హోల్డింగ్ బాగా ఇబ్బంది పడింది, బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా తీసుకుంది. సో బ్రేక్అవుట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరొక కాల్ అండి. శరత్ గారు నమస్కారం అండి హైదరాబాద్. నమస్కారం సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు సార్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మన ఫ్యూచర్ స్టాక్స్ గురించి ఏదైతే సోలార్ గురించి మాట్లాడాడో, లేకపోతే చిప్ సెక్టర్ గురించి మాట్లాడాడు. సో దేర్ ఆర్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ సెక్టర్ లో. కాకపోతే నాకు ఏం కావాలి అని అంటే సప్లయర్స్ ఎవరు కావాలి ఈ పర్టికులర్ కంపెనీస్ కి, అండ్ అది నిష్ మార్కెట్ కదా. సో అసలు కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. అది ఏదో ఇన్స్టెంట్గా ఒక్కసారి మాటతో చెప్పేది కాదు. మీకు విపులంగా మీకున్న ఇది టేస్ట్, దాని ప్రకారం ఏవైతే ఉన్నాయో దాని మొత్తం ఇన్పుట్స్ కావాలి. దాని ప్రకారం తీసుకొని మీ టేస్ట్ ప్రకారం ఏది ఉందో దాని ప్రకారం చూస్తే అప్పుడు మన లాంగ్ హోల్డింగ్ అయితే అలా చూడొచ్చు. నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఆ నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఆ నెంబర్కి చేయండి 10:30 తర్వాత. దెన్ నేను అప్పుడు మాట్లాడదామండి. అప్పుడు మీకు డీటెయిల్డ్గా చెప్తారు సార్, దాంట్లో డీటెయిల్స్ అన్నీ మొత్తం చెప్పగలుగుతారు. 10:30 తర్వాత కాల్ చేయండి, నెంబర్ వస్తుంటుంది స్టూల్ మీద. సో నమస్తే మేడం, సాయి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ మేడం. నమస్తే. టేస్టీ బైట్ ఒకటి ఉందండి. టేస్టీ బైట్స్ 17 షేర్స్ ఉన్నాయి. టేస్టీ బైట్ 12,940 దగ్గర కొన్నాము. అది ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే హోల్డ్ చేయొచ్చా, ఇంకా కొన్నాళ్ళు ఎగ్జిట్ అయిపోమంటారా? ఈ క్వార్టర్ బాగా వస్తుంది అనేది చెప్తున్నారు వాళ్ళు.
జనరల్గా Okay. ఏంటంటే కొంచెం ట్రెండ్ డౌనే ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు కొంచెం ఏదన్నా మీకు 9100 కొంచెం పైకి వస్తున్నప్పుడు అది ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా మీకు హైలో కొన్నారండి బాగా హై, అక్కడి నుంచి మీరు కొన్న దగ్గర నుంచి పైనుంచి పడుతూనే ఉంది కంటిన్యూస్గా. సో ఏదైనా మీకు మళ్ళీ మీకు ఫ్రెష్ హై రావాలంటే 11,500 దాటితేనే వస్తుంది. 11,000 దాటేది ఇన్స్టెంట్గా, లేకపోతే షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ కన్నా లేదు. సో లాంగ్ టర్మ్ బాగా ఒక 2 to 3 years అని ఉంటే అప్పుడు దానికి ఇంకా సేల్స్ కనుక పెరిగితే, ఇప్పుడు సేల్స్ చూసినా మీకు 133 crores మార్చ్ క్వార్టర్ అయితే జూన్లో 121 crores ఉంది. అంటే నెక్స్ట్ 3 quarters చూస్తే కానీ అప్పుడు మనకు ఒక డైరెక్షన్ తెలియదు. సో అదండి సూచన. సో అందుకని ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి మేడం. సో మరో కాల్ అండి టీవీ రావు గారు శ్రీకాకుళం. నమస్తే అండి రావు గారు. నమస్తే సార్, బోత్ ఆఫ్ యూ. నమస్తే నమస్కారం అండి. నమస్తే అండి. సార్ సార్. రోషన్ టెక్ సబ్సిడీ సార్, షార్ట్ టర్మ్ ఒకటి. రోషన్ టెక్ టెక్నాలజీ, రోషన్ టెక్ ROSSELL సార్. ROSS రోషన్ టెక్కీస్. ఓకే సార్. నెక్స్ట్ సార్. షార్ట్ టర్మ్ సార్. Okay. తర్వాత నా దగ్గర బజాజ్ ఆటో 9,300 ఉన్నాయి సార్. బజాజ్ ఆటో. ఓకే. అది ఎక్కడ యావరేజ్ చేయాలి సలహా చెప్పండి. ఇది కొంచెం డౌన్ ట్రెండే ఉందండి. ఇది 707 ఉంది. కొంచెం మీకు ఏదైనా ఒక్క నిమిషం బాగానే పెరిగింది సార్. ఇది కూడా కంటిన్యూస్ అప్ సైడ్ కన్సల్టేషన్ జరిగింది. దాదాపుగా 800 దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఏదైనా మీకు 690 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కట్ కాలేదు అంటే మటుకి మళ్ళీ పైకి 810, 820 దాకా వచ్చే ఛాన్స్, అక్కడ దాకా రావచ్చు సార్. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఒకటి. నెక్స్ట్ బజాజ్ ఆటో అన్నారు. బజాజ్ ఆటో ఎక్కువ లాస్ట్లో ఉందన్నారు. 8,732 నడుస్తుందండి. ఇది బ్రేక్అవుట్ అయింది సార్. ఇది హోల్డ్ చేసుకోండి. లాంగ్ అయితే హోల్డ్ చేసుకోండి సార్, ఏం పర్లేదు. మీకు 10,500 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు ఎప్పుడండి 1 year అబోవ్ నుంచి 11th October 11,876 ఉంది. సో చిన్నగా ఆ లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్. రైట్ సార్. సార్ సదండి సూచన. యావరేజ్ చేయాలంటే మటుకు మీకు 9,300 క్రాస్ అయినప్పుడు యావరేజ్ చేయండి. అది యావరేజ్ ఆ టైం అక్కడ యావరేజ్ చేయండి. ఎస్ సార్. మరో కాల్ అండి శివ గారు కడప నుండి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ 3 స్టాక్స్ ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటున్నాం సార్. అది ఆధార్ ఎనర్జీ ఒకటి, JTL ఇండస్ట్రీస్ ఒకటి, ఇంకొకటి కోలాబ్ ప్లాట్ఫామ్స్ సార్. ఈ 3 చేయొచ్చా సార్? కోలార్ బయోటెక్ ఎనర్జీ కాదు సార్, కోలాబ్ ప్లాట్ఫామ్స్, COLAB కోలాబ్ ప్లాట్ఫామ్స్. కోలాబ్ కోలార్ అన్నట్టు వినపడుతుంది. కోలాబ్. ఓకే. కోలాబ్ ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ 138, 2% ప్లస్లో ఉందండి ఇవాళ. మీకు అది బాగా పెరిగింది. రీసెంట్ ఇదే కాబట్టి కొంచెం 145 దాకా రావచ్చు, అక్కడ దాకా రావచ్చు. రీసెంట్ ఇది కంపెనీ కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటండి HBCC. డిస్ప్లే కావట్లేదండి. అదాని గ్రీన్ ఎనర్జీ వచ్చేసి మీకు 1050 ఉంది. ఇవాళ కూడా 0.4% ప్లస్లో ఉంది. అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని గ్రూప్ కొంచెం మనకి సపోర్ట్ ఉన్నంత వరకు గవర్నమెంట్ నుంచే అదానికి ఆయనకేం పర్లేదు. డెఫినెట్గా మీకు నెక్స్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వస్తున్నాడు ఆయన. సో డెఫినెట్గా గ్రూప్ బాగానే ఉంటుంది. మీకు 1050 నుంచి 1100 క్రాస్ అయినప్పుడు మీకు పెరిగే ఛాన్సులు ఉంటాయి సార్ అదాని గ్రీన్ ఎనర్జీ. రైట్ సార్. అదండి సూచన. మరో కాల్ అండి సాల్మన్ గారు గుంటూరు నుండి. నమస్కారం అండి సాల్మన్ గారు. నమస్కారం సార్, బాగున్నారు సార్? బాగున్నాను సార్. చెప్పండి ఏ స్టాక్స్ కోసం? ఎస్ సార్. సార్ నేను ఒలక్ట్రా కొన్నాను సార్, 840 రూపాయలు పెట్టి. ఒలక్ట్రా గ్రీన్ టెక్. అవును సార్. ఎంతలో కొన్నారు? 840 రూపాయలు పెట్టి కొన్నాను సార్. 846 ప్రాఫిట్లోనే ఉన్నారు. అవును సార్. ఎంత పెట్టి ఎంత కొంచెం సార్ ఇంకది? సార్ మొత్తం బస్సులన్నీ మారిపోతాయి. పాత బస్సులు ఇంకా మనం చూస్తున్నాం కదా, అసలు పొల్యూషన్ అంటే ఆర్టీసీ నుంచే వస్తుందేమో ఒక రకంగా చూస్తే. పొల్యూషన్ విపరీతంగా సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కొన్ని బస్సులు కొన్ని ఏరియాలో భయంకరంగా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. అంటే ఒక్కసారి చేంజ్ చేయలేరు కాబట్టి పార్ట్గా సిస్టమ్ వైజ్గా చూసి స్టెప్ బై స్టెప్ చేస్తారు కాబట్టి లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. మీకు లాంగ్ హోల్డింగ్ అయితే ఏం పర్వాలేదు, ఉంచుకోండి సార్. మీకు ఏదన్నా అవసరం ఉంటే కనుక అప్పుడు ఏదన్నా ఆ స్క్రిప్ట్ కనుక రీట్రేస్మెంట్ అవుతుందా,
మనకి అక్కడికి డబ్బులు వేస్ట్ కదా. మనం పెట్టాం ప్రాఫిట్లోనే ఉన్నాం. జనరల్గా ఇంకా క్వశ్చన్ దీంట్లో ఉంది, ఇది మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, లేదా రీట్రేస్మెంట్ అయినప్పుడు అమ్ముకొని కింద కొనుక్కోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, బాబ్జీ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి. బాబ్జీ గారు నమస్కారం. సార్ మూర్తి గారు, ప్రభు గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు డెంటా డిక్సన్ DNTA డిక్సన్ 2 ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? ఇంకోటి ఏంటంటే డెంటా ఒకటి, డిక్సన్ ఒకటి. డెంటా కాదు, డెంటా అని చెప్పారు, డిఈ అని చెప్పారు. DNTA డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ కదా సార్? ఫ్రెష్ సార్, ఫ్రెష్. అదేలేండి. డెంటా వాటర్ అండ్ సొల్యూషన్స్ అంటే GM వాటర్ మేనేజ్మెంట్ది. ఓకే, ఇది బాగానే ఉంటుంది, ఫ్యూచర్ జనరేషనే. ఇది బాగా బ్రేక్అవుట్ అయ్యి బాగా అప్పర్ సైడ్లోనే బాగా అయింది సార్. దాదాపు 460, 480 దాకా వచ్చింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి, కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఇది ఎందుకంటే కంపెనీ మంచిదే, లాంగ్ హోల్డింగ్ మీకు కంటిన్యూస్గా మంచి ప్రాఫిట్సే ఉంటాయి. లాస్ట్ ఇది చూసినా, మీకు లాస్ట్ క్వార్టర్ చూసినా, మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగానే ఉంది. అంటే చిన్న కంపెనీ 54 crores అయితే 67 crores వచ్చింది జూన్. సో ఈ క్వార్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాబట్టి కంపెనీ మంచిది కాబట్టి ఫ్యూచర్ స్టాకే మీరు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. ఫ్రెష్ బయింగ్ అయినా మీరు చేసుకోవచ్చు. డిక్సన్ ఒకటి, డిక్సాన్ టెక్నాలజీస్ గుడ్ కంపెనీ. మీకు ఫోన్లో కానీ ఏ ఫోన్లో అయినా సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తారు. డైవర్సిఫికేషన్ కంపెనీ ఇది. సో EMS సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అన్నీ ఉన్నాయి వీళ్ళకి. సో డెఫినెట్గా మీకు ఇది పైనుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉందండి. మీకు 17,200 అయినప్పుడు, అది క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ కాండి. లాంగ్ హోల్డింగ్ అయితే కొన్ని స్క్రిప్ట్స్ ఏ లెవెల్లో అయినా ఎంటర్ అయ్యి మన టార్గెట్ 20%, 30% మీ టేస్ట్ ప్రకారం అలాంటి కంపెనీలో ఇది కూడా ఒకటే. సో డెఫినెట్గా మీకు కింద కొనుక్కుంటే ఏమవుతుందంటే రీట్రేస్మెంట్కు మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ వస్తాయి. సో ఆ రీట్రేస్మెంట్ కోసం కింద రీట్రేస్మెంట్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. మీకు 19,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సో సార్ లాస్ట్ కాల్ అండి, నాగార్జున గారు గుంటూరు నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. అదే స్టాక్ మార్కెట్లో అనేది మనకి ట్రైనింగ్ పర్పస్ ఏమన్నా ఉందా సార్ ఇక్కడ? అంటే స్టార్టింగ్ ఇంట్రెస్టెడ్ అనమాట. అట్లా మీకు టార్గెట్ ఏంటండి? మార్కెట్ నుంచి సంపాదించాలన్నా ఎట్లా? మీరు ఏమనుకుంటున్నారా చెప్పండి. అదే సంపాదించుకోవాలనే సార్. అంటే డైలీ మనం చూస్తుంటాం మన ఛానల్లో. ఓకే, సరే. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను చిన్నగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం సంపాదించాం డబ్బులు, బ్యాంకులో పెట్టాము. బ్యాంకులో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? కొంత ఎక్కువ, 6% కూడా రాదు. మన ఇన్ఫ్లేషన్ మందాన్ని కూడా రావట్లేదు కదా. అంటే మనం ఇవాళ ₹1,00,00,000 ఉంటే 10 సంవత్సరాల తర్వాత కూడా కోటి ఉంటే మనం డిఫిషిట్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. మినిమం కనీసం మార్కెట్ బాగున్నప్పుడైనా ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి. అది బీట్ అవ్వాలంటే ఏం చేయాలనేది ముఖ్యం. ఎక్కడ పెట్టాలి అంటే ఏది పెరుగుతుంది, అసెట్ క్లాస్లో ఈక్విటీ తగ్గుతున్నప్పుడు ఏది పెరుగుతుంది, ఎక్కడ మనం ప్రాఫిట్స్ కొంచెం తీసుకోవాలనేది ఇది. దాని ప్రకారం మనం అటు నుంచి ఇటు అటు చేసుకుంటూ మనం సంపాదించిన డబ్బులతో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయితే 20 to 30% రావాలి. 7% తీసేసినా మనకి 20% రిటర్న్స్ అంటే మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్క. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదృష్టం బాగుంటే 100% వస్తాయి, 200% వస్తాయి. ఎందుకంటే 40 రోజు 50 రోజు స్క్రిప్ట్ కూడా 2,000 తాన్లా చూడండి, ₹40 ఉంది. తర్వాత ఎంత పోయిందండి? సో అట్లా చెప్పలేము. అది మనకి మనం దాంట్లో ఉండే పరిస్థితిని బట్టి, మన లాంగ్ హోల్డింగ్, మనకి పేషెన్స్ దాన్ని బట్టి, దాని క్యాలిక్యులేషన్ బట్టి రిటర్న్స్ ఉంటాయి. సో మన డిసిషన్స్కి ఇంపార్టెంట్. మీరు ఏది కొంటున్నారు, ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరి అలా సూచనలు పాటిస్తున్నారు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఉందా లేదా, అది క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మంచి అనలిస్టులు పట్టుకొని దాని ప్రకారం చేస్తే మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ 20 to 30% మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈజీగా వస్తాయి. మార్కెట్ తప్ప ఇంకొకటి లేదండి. షేర్ మార్కెట్ తప్ప ఇంకొకటి లేదు. తప్పు చేసామా పాము పట్టంలో లాగా మొదటికి వెళ్తాం. అది తప్పు చేయకుండా ల్యాడర్లు తీసుకుంటున్నామా డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్తాం. ఎస్ తప్పనిసరిగా మీరు చెప్పింది చాలా మంచి మాట. అలాగేంటే మంచి ఎక్స్పర్ట్ తీసుకోవడం అనేది ఇక్కడ చాలా కీ పాయింట్. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పీరియన్స్గా మంచిగా చెప్పేది. ఎనీవే సార్, మీరు చెప్పిన సూచన కూడా తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇలాంటి ట్రైనింగ్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. సో సరే, మా ప్రోమో సూచన కూడా చూసి తప్పనిసరిగా మీరు కూడా జాయిన్ కావచ్చు, అలాగే మిగిలిన మదుపర్లు కూడాను. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాటి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.
నెలంతా పనిచేసేది